ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జల ప్రళయాలు వచ్చాయో, భూకంపాలని చెప్పి వచ్చాయి, ఇలాంటివి ఇప్పుడున్న కష్టకాలానికి మించి రాబోయే రోజుల్లో రాబోతున్నాయని చెప్పి చాలా రకాల ఆస్తి నష్టాలు, జన నష్టాలు వస్తున్నాయని చెప్పి జనాలందరినీ భయపెట్టే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు. నిజంగా ఇలాంటివి రాబోతున్నాయా? ఒకవేళ రాబోతే గనక ఎన్నెన్నో పూజలు, యాగాలు, హోమాల వల్ల లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాము, వాటి వల్ల ఫలితం ఉంటుంది, ఇటువంటి వాటిని ఆపొచ్చు అని కూడా చెప్తుంటారు. మరి అటువంటివి ఉంటే ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటారు? ఒకవేళ చేస్తే నిజంగా ఫలితం ఉంటుందా? 3 ప్రశ్నలకు సమాధానం. ఒకసారి ఫస్ట్ ఒక ప్రశ్న చెప్తాను మీకు. ఒక ప్రశ్నకి సమాధానం. దక్షయజ్ఞం విన్నారుగా మీరు? సాక్షాత్తుగా పార్వతీదేవి తనను తాను కాల్చుకున్నటువంటి దక్షయజ్ఞం అంటే అక్కడ ఉన్నటువంటి దేవలోకమే కదా మొత్తం అది. మన అమ్మవారిని ఎవరు కాపాడలేకపోయారా? అర్థం కదా మీకు? కాపాడలేకపోయారా అంటే లోక కళ్యాణం కొరకు అమ్మవారు 108 రకాలటువంటి అవతారాలు ఎత్తి తన ప్రాంతమందకు తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతని, తాత్విక తత్వాన్ని, సాత్విక స్థితిని పొందడానికి తన యొక్క లోక కళ్యాణం కోసం తనకు తానుగా అందులోకి అగ్నిలోకి దూకింది. ఆ విషయం అంటే అప్పుడు దేవుడు ఎవరు? బ్రహ్మ ఉండే, విష్ణు ఉండే, శివుడు ఉండే. విష్ణువు వెళ్ళాడు అక్కడ అనుకోండి. బ్రహ్మ, విష్ణుమూర్తి ఇద్దరు ఉన్నారు అక్కడ. తర్వాత ఇంద్రా దేవతలు, దిక్పాలకులు, ఇంతమంది ఎవరు కాపాడలేదంటే అంటే అక్కడ లోక కళ్యాణం కోసం అడగాలనే విషయంతో కాపాడలేదు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇన్ని యాగాలు, యజ్ఞాలు చేస్తున్నాము, ఇది కాపాడుతుందా అని అడిగినప్పుడు అది లోక కళ్యాణం కోసం. పునరపి గణనం, పునరపి మరణం, ఇది కంపల్సరీ కావాలి మనకి. రెండవది, పాపకర్మ అనేది ప్రతి మనిషికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి పాపకర్మ ఉంటుంది. శృతి మించినటువంటి స్థితి అనేది పాపకర్మ నాశనానికి దారితీస్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక బస్సులో మనకి చాలామంది తెలిసిన కథనే ఇది, అందరు విని ఉంటారు. ఒక బస్సులో 50 మంది కలిసి యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ బస్సుకి ముందు ఒక 10 అడుగుల దూరంలో ఒక పిడుగు పడుతూ ఉంటుంది. అందరూ కూడా భయపడతారు. ఎవరో మన దాంట్లో పాపాత్మ ఉన్నాడరా, మీరు బయటికి వెళ్ళి ఒకటి రండి, వచ్చిన తర్వాత పిడుగు పడితే వాడు ఒకటి పోతాడు, మీతో అందరు బాగుంటారని చెప్పాడు. అందులో ఒక సన్యాసి కూడా ఉంటారు. పాపం అందరూ వెళ్తారు, వస్తుంటారు, ఎవరికి పిడుగు పడదు. అదే లాస్ట్కు ఆ సన్యాసి అనేవాడు, ఒక సన్యాసి బయటికి వెళ్ళినప్పుడుగానే పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది. అంటే ఇది మనం కథ విన్నాం. అది వాళ్ళకి సరదాగా చెప్పారా, కామెడీకి చెప్పారు, కానీ అది రియాలిటీ. అది అంటే ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి వల్ల సమాజం అనుకూలంగా మారుతుంది. ఇది ఇక్కడ నీతి అదనమాట. ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, సద్భావం ఉన్నవాడు, సత్కర్మ చేసేవాడు ఉన్నటువంటి సముదాయంలో చుట్టూ అనుకూలంగా ఉంటుంది. అందుకే యజ్ఞము, యాగం అనేది ఆ చుట్టూనటువంటి పరిధిలో అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది ఉదాహరణ కోసం చెప్పాను నేను. ఇక మీరు రెండో అడిగిన ప్రశ్న, ప్రళయం వస్తుందని చెప్తున్నారని చెప్తే నేను కూడా విన్నాను. ఒక సైంటిస్ట్ మరెవరో తెలియదు, మరి జ్యోతిష్ కూడా తెలియదు నాకు, ఆయన చెప్పినటువంటి వాడిని నేను కూడా విన్నాను. ఇక్కడ మనకి త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం యొక్క ప్రమాణాలు చెప్పారు, ఇంతకాలం ఉంటుందని చెప్పేసి. సరే చూడలేదు కాబట్టి ఎవరు దానికి నమ్మలేదు. మనకు తెలియదండి, అది ఉందా లేదా మనకు తెలియదు కదా. సరే కాబట్టి ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్పారు. 5 లక్షల దాదాపుగా చిల్లర 5,32,000 సంవత్సరాల్ని మనకి స్పష్టంగా చెప్పబడింది. 5 లక్షల సంవత్సరాల సంగతి దేవుడు ఎరుగు. మన ఉంది ఇప్పుడు 20,000 సంవత్సరం అంటే 2,000 సంవత్సరం ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏమా? 4,86,000 సంవత్సరాలు, దాదాపు 90 లక్షల సంవత్సరాలు ఇంకా. అంటే ప్రళయం అనేది ఇప్పుడు రాదన్న విషయాన్ని మన లెక్కల ద్వారా తెలుస్తోంది. ఎందుకు? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే అనే సంకల్పంలోనే మనం ఉన్నది. ఇప్పుడు ఫలాని క్రోధినామ సంవత్సరం ఉన్నాం. ఇటువంటి క్రోధినామ సంవత్సరాలు ఇంకా 1,00,000 రావాలి, 5 లక్షలు రావాలి. ఇలాంటివి 5 లక్షలు వస్తే మనకి ప్రళయం వస్తుంది. ఇప్పుడు ప్రళయం అంటే మొత్తం ఒక యుగం అంతమైపోవడమే అంటారా? ప్రళయం అంటే అంతం ఇప్పుడు. ఇక్కడ మీ ప్రశ్న అదే సమాధానం చెప్పబోతున్నా నేను. ఒక యుగం సమాప్తం అంటే ప్రళయం. ప్రళయం అనేది ఒకటి. మీకు అగ్ని ప్రళయం రాదు, జల ప్రళయం మాత్రమే మనిషిని, మొత్తం ఒక సమాజాన్ని, మన యొక్క భూమండలాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. జల ప్రళయం ఒకటే. ఇప్పుడు అటువంటి ప్రళయం వస్తే మళ్ళీ అంటే ఏ జీవి కూడా ప్రాణంతో ఉండదా? మనిషి అయినా, చెట్టు, మనకి ఏది కూడా. మనకి వేదాల్లో చెప్పబడినటువంటిది 4 క్షేత్రాలు చెప్పారు. 4 క్షేత్రాలు. మొట్టమొదటి చెప్పింది కాశీపురం దేవస్య వితాన్ యుగాంతే స్థిత, యుగాంతంలో స్థితమైనటువంటిది కాశీక్షేత్రం. కాశీక్షేత్రం వ్యక్తులే బతకగలుగుతారు. రెండవది బద్రీనాథ్, మూడవది శ్రీరంగం. ఈ 3 ప్రాంతాలకు మొత్తం కూడా మనకి ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ 3 ప్రాంతాలు ఉంటాయి అని వేదాలు చెప్పబడింది. సో వేదాన్ని నమ్మిన వాడు తను నమ్ముతాడు. మేము దాన్ని నమ్ముతాం ఖచ్చితంగా. అంటే కాశీ, రామేశ్వరం కూడా ఉంది.
రామేశ్వరం, శ్రీరంగం, బద్రీనాథ్ మరియు కాశీ. మనకి కాశీ క్షేత్రం. ఈ 4 క్షేత్రాలు తప్పకుండా అని చెప్పారు. అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉందమ్మా, మనకి పాదగయ అంటారు దాన్ని, మనకి పిఠాపురం. అది కూడా మనకి అక్కడ ఉన్నవాడి వ్యక్తులు మాత్రమే జీవించగల అవకాశం. అందులో అందరు పవిత్రులేనా? అలా ఉండదు. అందులో ఉన్నవాడి పవిత్రులు జల్లెడ పెట్టినప్పుడు ఇసుక బయటికి పోయినట్టుగా వచ్చినట్టుగా ఆ నది దగ్గరికి పాపకర్మ చేసేవాడు సముద్రంలో కలిసిపోతుంటాడు వాడు. ఎందుకంటాడు వాడి పరిసమాప్తం అయిపోవాలి కదా. అంటే మంచి వాళ్ళు మాత్రం మిగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వరద ముంచెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ పాపం చేశారు, పుణ్యం, అందులో చిక్కుకున్న ప్రతి ఒక్కరు ప్రాణంతో మిగులుతారు. కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు, అలా భలే లాజిక్ ప్రశ్న అడిగారు మీరు. నిన్న మనకి ఒక విమాన ప్రమాదం జరిగింది. 186 మందిలో 2 బతికారే. అరే ఎలా బతికారు వాళ్ళు అంటారు. అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుందా? అక్కడ కూడా అంతే. యుగాంతంలో అన్ని సందర్భాలు సాధ్యం కాదు, అక్కడ సందర్భంలో సాధ్యం అవుతుంది. అందుకే ఆయన సత్కర్మ చేసేవారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఆ యొక్క శివ విష్ణువులని పట్టుకొని ఉన్నారో, అంటే దగ్గరగా ఆయన్ని స్మరిస్తున్నారో, ఆ సమయంలో బతుకుతారని అర్థం. ఆ సమయంలో వాళ్ళకి ఆ పుణ్యకర్మ వల్ల బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చెప్పడం ఎలాగైతే మొన్న విమాన ప్రమాదం 186 మందిలో 186 మంది బుగ్గి బూడిదైపోయారు. వాళ్ళు 2 మాత్రమే పూర్తి స్థాయిలో బతికి బయటపడ్డారు, చిన్న చిన్న గాయాలు తప్ప. ఇది మనం ప్రత్యక్షంగా చూసిందే కదా. ఆ విమానం పేలిపోవడం కూడా చూసాం మనం. బ్లాస్ట్ అయిపోయింది. అది బ్లాస్ట్ అయిన దాంట్లో అంత పెట్రోల్ ఉంటుంది, దాంట్లో అన్ని సీట్లు నిరిపోయాయి, ప్లాస్టిక్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది దాంట్లో. పేలిపోయిన దాంట్లో 2 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అందరు చాలా ప్రమాదం జరగలేదు. కాలికి ఒకరికి దెబ్బ తగిలింది, ఒకరికి ఎడమ చేయి దెబ్బ తగిలింది. నేను విజువల్స్ చూశాను నేను కూడా. ఎలాగైతే విమాన ప్రమాదంలో ఇలా బతికి దెబ్బతింటారో, ప్రళయాంతంలో కూడా ఈ ప్రాంతాల వారు బతికి బట్టగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. రెండోది, ప్రళయం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నాంశంలో మీకు ప్రళయం దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రమాదాలు ఉంటాయి. ఎటువంటి ప్రమాదాలు? కరోనా వచ్చింది, దాదాపు అందరు చెప్పిన దాంట్లో పైన 11 కోట్ల మంది చనిపోయారు చెప్పారు. కానీ దాదాపుగా మనకి 74 కోట్ల మంది చనిపోయారు ఈజీగా. మొత్తం మన ప్రపంచం మొత్తంలో 74 కోట్ల మంది చనిపోయారు. ఉదాహరణకి మన దగ్గర 1 కోటి చిల్లరని చెప్తున్నారు. దాదాపుగా మన దగ్గర మన భారతదేశంలో మినిమం 5 కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఎందుకు అంటే నేను లెక్కలు వేసినప్పుడు ఎలా లెక్కలు వేస్తాం మనం, ఒక దాన్ని తీసుకుంటాం కదా, ఉదాహరణ తీసుకుంటాం కదా. తీసుకొని ఈ ఏరియాలో 10 మంది చనిపోయారు అని దాన్ని ఎలా తీసుకుంటామో, అలాగే ఆ 10 మంది ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నా చుట్టూ వాళ్ళు 10 మంది చనిపోయారు. పక్కన అడిగాం ఎక్కడైతే చనిపోయారు అంటే 20 మంది చనిపోయారన్నయ్య, ఇక్కడ బాబమ్మ వదిన గారు పోయారు అని చెప్పినప్పుడు, ఇలా మనం అందరినీ సోదాహరణంగా తీసుకున్నప్పుడు మన దేశంలో కనీసం ఇంతలైన మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు. మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు ఈజీగా, మినిమంలో. కాబట్టి ఇలా మనం ఈ సోదాహరణగా చెప్పగలిగితే ప్రపంచం మొత్తం కూడా 87 కోట్ల మందికి పైనే చనిపోయిన విషయం స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. అది దాంట్లో అబద్ధమే లేదు. సరే, వీళ్ళు చెప్పుకోవడానికి భయపడతారని చెప్పుకోవడానికి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నా దేశం గొప్పని చెప్పుకోవడం కోసం కావచ్చు, బీరాలు పడడం కోసం కావచ్చు, కానీ చాలా మంది చనిపోయిన విషయం వాస్తవం. మందులు అందరికీ చనిపోయారు, చాలా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకమైన ప్రళయమే. ఇప్పుడు అలాంటి వైరస్ వచ్చే అవకాశం ఉందా? వైరస్ రాదు. అదే అంట నేను, ప్రళయం అన్నప్పుడు నీటి వల్ల వచ్చేటువంటి ప్రళయమే. అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. రెండవది, సునామీ లాంటి హెచ్చరిక రావచ్చు. ఇప్పుడు చెప్తున్నా మీకు నేను, 2027లో అటువంటి సునామీ హెచ్చరికలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతం? 2027లో మనకి అసలు మన భారతదేశం వైపు తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా ఈ కొండ చెరువు విడిపడేది ఈ ఎటువంటి ఉత్తర ధ్రువ కేంద్రాలనే తప్ప దక్షిణ ధ్రువ కేంద్రాల్లో మీకు ఎక్కువగా సునామీలు అటువంటి రావు. ఉత్తర ధ్రువ కేంద్రాలనే వస్తాయి మీకు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీకు అటువైపు మాత్రమే, అంటే ఆఫ్రికా, అంటార్కిటికా అటువైపు నుంచి రావాల్సింది తప్ప మన వైపు నుంచి వచ్చేటువంటి అవకాశాలు కష్టం. అక్కడి నుంచి ప్రారంభమైతే అవి కొలతలుగా పడిపోయి మందిరికి వచ్చరికి ఎండింగ్లోకి వచ్చేస్తుంది. మనకి ప్రమాదం ఉంటుంది. మనకి పోయినసారి సునామీ కంటే కొద్దిగా ఎక్కువ అవకాశం. బట్ 2020లో అంతకంటే ప్రమాదం వస్తుందంటే అలాంటిది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అంటే అగ్ని ప్రమాదం లోపల నీళ్ళ లోపల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదం వల్ల మనకి అటువంటి భూకంపం 2027లో వచ్చే అవకాశం ఉంది. అవకాశం మాత్రమే. అది కూడా ఎందుకు, ఇప్పటి నుంచి మేము గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ రోజున మీకు కుజ, శని, బుధ, గురుగ్రహాల యొక్క ఏకతాటి ఉండడం వల్ల అటువంటి ప్రమాదం ఎప్పుడైతే మనకి అంతకుముందు సునామీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. చెప్పడం మనకి ఆ ప్రమాదం మన దాకా రాకపోవచ్చు. ఎందుకు, ఇందాక మీరు అడిగినటువంటి యజ్ఞ, యాగ, పుణ్యకర్మల వల్ల. సరే, ఏ మతం వాళ్ళ ప్రార్థన వల్ల కావచ్చు, మనం తప్పుగా పట్టట్లేదు దాన్ని. వాళ్ళ ప్రార్థన వల్లనే మన దేశం అద్భుతమైనటువంటి ఆనందం ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా మీకు 5 లక్షల చిల్లర సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం వేరు. ఇప్పుడు మేము ప్రళయం అయితే రాదు. ఒక ఆయన వచ్చేసి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏం ప్రమాదం లేదు, కానీ ఉత్తర భారతంలో పడిపోతుంది. ఇంపాసిబుల్. పుణ్యభూమి అక్కడ అంతా కూడా పుణ్యభూమి. అది పుణ్యభూమిలో మీకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన కూడా చెప్పారు సమాధానం 2025 అన్నాడు.
2025లో చెప్పినారా పెద్ద ఆయన వారు ఎవరు? 2025లో అటువంటిది జరగదు, జరిగే అవకాశం లేదు, ప్రళయం వచ్చే అవకాశం అంతకన్నా లేదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే చెప్తారో అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు 6 గ్రహాలు కలుస్తున్నాయి ఏప్రిల్ తర్వాత ఉగాది నుంచి బ్రహ్మాండంగా ఎటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి అదంతా అబద్ధము. ఈ మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాల్లో 4 గ్రహాలు శుభస్థానం ఉన్నాయి, శుభకారకులు వాళ్ళు. కాబట్టి శుభకరుడు ఇక్కడున్న 5 ఒకడు మర్డరిస్ట్ ఉన్నా, అంటే ఒకడు మర్డర్ చేసేవాడున్నా, మిగతా వాళ్ళు మంచి వాళ్ళున్నా ఆ మర్డర్ చేసేవాడు మర్డర్ చేస్తాడా? కాబట్టి గ్రహాలు కూడా అంతే. 4 శుభగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చెడు గ్రహం యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి అటువంటి ప్రళయం కానీ ప్రమాదం కానీ వచ్చే అవకాశం లేదు.